కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. పదండి, అర్చన చేయించుకుందాం. పద. మీకు మళ్ళీ ఏమైందండి? ఉషా, నువ్వు పంచి, నువ్వు వెళ్ళి అర్చన టికెట్ తీసుకో, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. అలాగేనండి. కిరణ్ గారు, మీతో కలిసి ఉయ్యాల కట్టే అదృష్టం నాకు లేదేమోనని చాలా బాధపడ్డానండి. కానీ నా మీద ప్రేమతో మీరు వచ్చారు. అదే, నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ మీద ప్రేమతో మీరు వెనక్కి వచ్చారు. చాలా సంతోషం. పదండి, వెళ్ళి ఉయ్యాల కడదాం. పదండి. పదండి, ఉయ్యాల కడదాం. ఎక్కడికి వెళ్ళారీనా? ఇదిగో అమ్మాయి, నువ్వు అలా నీ భర్తకి కుడి పక్కన ఉండకూడదు, ఎడం పక్కన ఉండాలి. ఏమ్మా, నీ మెడలో మంగళసూత్రం కూడా లేదు? ఇతను నీ భర్త కాదా? ఇతను నీ భర్త కాదు, అయినా ఇతనితో కలిసి ఉయ్యాల కడుతున్నావంటే భర్త లాంటివాడా? చూడమ్మా, ఇది పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయంలో ఇలా ఉయ్యాల కట్టడం అనేది భర్తతో కలిసి చెయ్యాలే తప్ప భర్త లాంటి వాడితో కలిసి చేయకూడదు. భర్తలతో కాకుండా ఇలా భర్త లాంటి వాళ్లతో కాపురాలు చేస్తుండడం వల్లే అందుకే ప్రకృతి కన్నెర చేస్తుంది. మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉయ్యాల కడితే మళ్ళీ సంప్రోక్షణలు చేయాల్సి వస్తుంది. కావాలంటే తీసుకెళ్లి మీ ఇంటి దగ్గర ఏదైనా చెట్టు కట్టుకోండి, వెళ్ళండి. బాధపడక పల్లవి, పెద్దావిడ కదా,
ఏదో చాదస్తం కొద్దీ అలా మాట్లాడింది. అలాంటి మాటలు పట్టించుకోవద్దు. నేను బాధపడుతుంది ఆవిడ అలా మాట్లాడినందుకు కాదండి, మీ బిడ్డ కోసం నేను కట్టాలనుకున్నా ఎలా కట్టలేనందుకు. ఇక్కడ కాకపోతే వేరే గుళ్ళోకి వెళ్ళి కడదాంలే. అక్కడ మాత్రం ఇలా జరగదని గ్యారెంటీ ఏంటండి? ఉషా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఉషా, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు? అది అర్జెంట్ కాల్ వస్తే. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. నేను ఎవరితోనూ మాట్లాడలేదని అనుమానం వచ్చిందా ఏంటి? ఇప్పుడు ఫోన్ చెక్ చేసిందంటే దొరికిపోతాను. ఫోన్ అడిగితే అంత ఆలోచిస్తున్నారేంటండి? ఇటు ఇవ్వండి. గుడికి వచ్చి ఇలా ఫోన్లో మాట్లాడుతూ కూర్చుంటే ఎలాగండి? అందుకే స్విచ్ ఆఫ్ చేశాను. పూజ పూర్తయి ప్రసాదం స్వీకరించి మనం ఇంటికి బయలుదేరే వరకు నో ఫోన్ కాల్స్. అర్థమైందా? పదండి. అర్చన చేయించండి. అలాగేనమ్మా. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ శ్రీ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. సమస్తః స్ఫటికమణి ఫైర్మో కై పండితాః రైరక్షైర కై పరివిరచితై విభూషణశ్రైః ఆనందీన పుణ్యాత్మని నల్లగదా శంఖపాణి భూపాదో యస్య సూర్య. కిరణ్తో కలిసి ఉయ్యాల కడదామని వస్తే అది జరగలేదు. కానీ ఉష మాత్రం కిరణ్తో కలిసి ఉయ్యాల కట్టి చక్కగా పూజ చేసుకుంటుంది. జరగకూడదు, ఈ పూజ జరగకూడదు. కిరణ్ని అక్కడి నుంచి ఎలాగోలా రప్పించేయాలి. ఏం చెయ్యాలి?